టూర్కు ముందు టీడీఎల్పీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు హస్తినిలో అనుసరించే వ్యూహాన్ని మంత్రులకు వివరించారు. హోదా పార్టీల ఫ్లోర్ లీడర్లను చంద్రబాబు కలుస్తారని మంత్రులు చెప్పారు. ప్రత్యేక హోదా సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామని, ప్రత్యేక హోదా సాధనే అజెండాగా ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఉంటుందని వివరించారు ఏపీ మంత్రులు. ప్రధాని మోడీని జగన్ ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంటే ప్రధాని మోదీని జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని అన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు మోడీ దగ్గర సాగిలపడ్డారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ సమావేశంలో ఢిల్లీలో తాను అనుసరించే వ్యూహాన్ని మంత్రులకు వివరించారు. కాంగ్రెస్ నేతలు అన్యాయం చేశారని, బీజేపీ వాళ్లు నమ్మించి మోసారని ఆరోపించారు. అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు విలువలేదా అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రత్యేక హోదా సాధనే తన ముందున్న లక్ష్యమని అన్నారు ఏపీ మంత్రులు. బీజేపీ మిత్రధర్మం పాటించలేదని, హోదా విషయం కొన్ని పార్టీలు పిల్లి మొగ్గలేస్తున్నాయని ఆరోపించారు. ఏపీ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుందని మంత్రులు తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటే ఉంటామన్నారు. హక్కుల సాధన కోసమే సీఎం ఢిల్లీ వెళుతున్నారని, ఏపీకి అమలు కావలసిన హామీలు నెరవేర్చాలని కోరతారని వివరించారు మంత్రులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ ఎవరెవరైతే మనకు మద్దతు ఇస్తున్నారో ఆయా పార్టీలన్నింటినీ కూడా మీరు కలిసి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా మొత్తం లెజిస్లేచర్ పార్టీ అంతా కూడా మీతో ఉంటాం. మీరు అక్కడ నిర్ణయాలు తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా ఏకకంఠంతో ముఖ్యమంత్రి గారికి చెప్పి పంపించాం. ఈరోజు ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి అందరి సపోర్ట్ సమీకరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ హోదాని సాధించుకోవటం ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉండే అదొకటే అజెండా. దానికోసం రాజీ లేకుండా పోరాడతాం. రేపు ఎవరైతే హోదాకి అక్కడ అవిశ్వాస తీర్మానానికి హోదా కోసం మద్దతు ఇస్తారో సెంట్రల్ హాల్లో కానీ పార్లమెంటు వరకే, ఢిల్లీలో పార్లమెంటు పరిధి వరకే అందరితో మాట్లాడటం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 19 అంశాలు అమలు చేయాల్సిందేనని అన్నారు చంద్రబాబు. పార్లమెంట్ ఇచ్చిన నెరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను హైలైట్ చేయొద్దని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని హైలైట్ చేయాలని నేషనల్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.